23వ కీర్తన 1-2 ప్రభువే వచనాలు. నా కాపరి, ఇక ఏ కొదవయ లేదు. అతడు నన్ను పచ్చిక పట్లలో విశ్రమింపజేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. చాలమ్మా, నా బడలికను చాలు. ఈ కీర్తన రాసింది ఎవరమ్మా చెప్పగలరా? దావీదు మహారాజు. దావీదు కీర్తన రాశాడు. ఇది ఇప్పుడు రాశాడు. ఈ కీర్తన అనగా దావీదు గొర్రెలు కాయ సమయాన రాసిన కీర్తన అన్నమాట ఇది. అప్పుడు దావీదు మహారాజు అవ్వలేదు, అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు ఈ విధంగా కీర్తన పాడుతూ ఉన్నాడు. ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొదవయో లేదు. ప్రభువే నా కాపరి, నేను ఈ మందకు కాపరినై ఉన్నాను, కాని నాకు కాపరి నా ప్రభువు, ప్రభు అయిన యెహోవా దేవుడు కాపరి. నేను ఈ మందకు కాపరినైతే నాకు కాపరి యెహోవా దేవుడు, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు. ఇక నాకు ఏ కొదవయను లేదు. సర్వసృష్టికర్త సర్వేశ్వరుడే నాకు కాపరైనప్పుడు నాకు కొదవ ఏమిటి అని కీర్తన పాడుతూ ఉన్నాడు గొర్రెలు కాస్తూ దావీదు. అంతేకాకుండా 2వ వచనంలో ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింప చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింప చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. కాబట్టి నాకిక ఏమి కొదవా, నాకు ఇలాంటి కొదవ లేదు అని దావీదు అరణ్యములో గొర్రెలను కాయచూ పాడుచున్న కీర్తన అన్నమాట ఇవి. మనకి కాపరి గురించి ఇంకా లోతుగా అర్థమవ్వాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అందరు కూడా చాలా జాగ్రత్తగా వినండి, దయచేసి ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు. ఒక అడవిలో ఒక కాపరి గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అది వేసవి కాల సమయం, మండు టెండ, మిట్ట మధ్యాహ్నం. తన గొర్రెలను ఆ కాపరి ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. సెలయేటి చెంతకు తీసుకువెళ్లి మిట్ట మధ్యాహ్నము వాటన్నిటికీ వాటి దాహాన్ని తీర్చి ఒక పెద్ద వృక్షము చెంతకు వాటన్నిటిని తోలుకొని వచ్చి ఆ వృక్షం యొక్క నీళ్లలో వాటికి సేద తీరుస్తూ ఉన్నాడు కాపరి. తాను కూడా ఆ చెట్టు మొదలలో తలవాల్చి అప్పుడే ఒక కునుకు తీస్తూ ఉన్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. కునుకు తీస్తున్నాడనే కాని ఒక కన్ను తెరిచే చూస్తూ ఉంది తన మంద వైపు. ఎటు నుంచి ఏ అడవి మృగం వస్తూ ఉందో అని ఒక కన్ను కాపల కాస్తూనే ఉంది. అంతలో దూరం నుంచి ఒక గొర్రె అరుపు పెద్దగా వినిపిస్తూ ఉంది. ఆ గొర్రె అరుపు ఎలా ఉంది అంటే, గొంతు కోసేటప్పుడు గొర్రె ఎలా అరుస్తూ ఉందో అలాంటి అరుపు అన్నమాట. ఆ గొర్రె గొంతులో నుండి వస్తున్న అరుపులో ఎంతో భారం ఉంది. ప్రాణము పోతున్నట్లుగా అరుస్తూ ఉంది. ఆ గొర్రె యొక్క అరుపు కాపరి చెవిన పడింది. ప్రియదైవ బిడ్డలారా, ఎటు నుంచి వస్తుంది ఆ అరుపు అని చూసుకుంటూ ఆ అరుపు వినవస్తున్న ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు కాపరి. ఈ గొర్రెలన్నిటిని ఇక్కడ వదిలి వెళ్తూ ఉన్నాడు. చెట్టు నీళ్లలో గొర్రెలన్నీ కూడా సేదతీరుతూ ఉన్నాయి. వీటన్నిటినీ వదిలిపెట్టి పెద్దగా అరుస్తున్న ఆ గొర్రె అరుపును ఆలకిస్తూ
ఆ గొర్రె అరుపు ఎటువైపు నుంచైతే తనకు వినబడుతూ ఉందో ఆ వైపునకు వెళ్తూ ఉన్నాడు కాపరి. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ గొర్రె ఒక బావి చెంత బావిలోనికి చూస్తూ పెద్దగా ఒరుతూ ఉంది, అరుస్తూ ఉందన్నమాట. దాని చెంతకు వెళ్లి చూడగా ఆ బావి చాలా భయంకరంగా కనబడుతూ ఉంది. ఆ బావి మధ్యలో ఒక చెట్టు కొమ్మకు చిన్ని గొర్రెపిల్ల చిక్కుకొని అరుస్తూ ఉంది. ఆ బావిలో నుండి ఆ అరుపు అరుస్తూ ఉంటే ఆ చిన్ని గొర్రెపిల్ల ఈ ఒడ్డు మీదున్న గొర్రె ఇంకా పెద్దగా అరుస్తూ ఉంది. ఆ బావి మధ్యలో చెట్టు కొమ్మలో చిక్కుకొని ఉన్న ఆ చిన్ని గొర్రెపిల్ల తల్లి ఈ గొర్రెనమాట, ఒడ్డుపైన అరుస్తున్న గొర్రె. కాపరి ఆ చిన్ని గొర్రెపిల్ల వైపు చూశాడు. ముళ్ళ పొదలతో బావికి నడి మధ్యలో ఉన్న ఆ కొమ్మలలో ఇరుక్కొని అరుస్తూ ఉంది ఆ చిన్ని గొర్రెపిల్ల. కాపరి గుండె ఒక్క మారుగా తరుక్కుపోయిందన్నమాట. ఆ బావి చూస్తే చాలా భయంకరంగా ఉంది. అతి పురాతనమైన బావి అది. ఆ బావి అడుగు భాగాన ముళ్ళ చెట్లు, పెద్ద పెద్ద రాళ్లు కనబడుతూ ఉన్నాయి. ఆ కాపరికి దిగడానికి మార్గం లేదు. చాలా పురాతనమైన బావి అది. ప్రాణము పోతున్నంతగా అరుస్తూ ఉంది ఆ చిన్ని గొర్రెపిల్ల. కాపరి అనుకుంటున్నాడు, ఎలాగైనా కాపాడాలి, ఎలాగైనా ఆ చిన్ని గొర్రె పిల్లని కాపాడాలి. ఒడ్డు మీద తన ప్రక్కనున్న ఆ గొర్రె ఆ కాపరి వైపు దీనముగా చూస్తూ అరుస్తూ ఉంది. కాపరికి ఎంతో బాధ అనిపిస్తుంది. ప్రియ దైవ బిడ్డలారా, దిగడానికి మార్గం లేదు. అయినను వేర్లను పట్టుకొని చిన్నగా బావిలోనికి దిగడం ప్రారంభించాడు. ఎండిపోయిన వేర్లు, కొన్ని పచ్చి వేర్లు, ఏది చేతికి దొరికితే ఆ వేర్లు పట్టుకుంటూ చిన్నగా క్రిందికి దిగుతున్నాడు. ప్రియ సోదరులారా, కాపరిని చూస్తూ చిన్ని గొర్రె పిల్ల అరుస్తూ ఉంది ప్రాణభయంతో. అతి కష్టం మీద ఆ చిన్ని గొర్రె పిల్ల చింతకు చేరుకోగలిగాడు కాపరి. తన చేతులలోనికి తీసుకున్నాడు, తన హృదయానికి అత్తుకున్నాడు ఆ గొర్రె పిల్లను. ఒక చేతితో ఆ గొర్రె పిల్లను తన హృదయానికి అద్దుకొని పట్టుకొని, మరో చేతితో ఆ వేరును పట్టుకుంటూ పైకి ఎక్కుతూ ఉన్నాడు కాపరి. అతి కష్టం మీద ఎక్కుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఒక్క చేతితో వేరు పట్టుకుని ఎక్కడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. చేయి మరి కొంచెం పైకి మార్చుకోవడానికి నోటితోని వేర్లు పట్టుకొని చేయి పైకి మార్చుకుంటూ అతి కష్టం మీద ఎక్కుతూ ఉన్నాడు. మరో చేతిలో ఆ చిన్ని గొర్రె పిల్ల ఉంది. అలా ఎక్కుతున్న సమయంలో ఒకసారి గొర్రె పిల్ల వైపు చూశాడు. తన హృదయానికి అత్తుకొని ఉన్న ఆ గొర్రె పిల్ల వైపు చూశాడు. కాపరికి ఎంతో సంతోషం అనిపించింది. ఆ గొర్రె పిల్లలు చూస్తూ ఉంటే కడుపారా పాలు త్రాగి తల్లి ఒడిలో ఆదమరచి నిద్రపోతున్న ఒక పసి కందు వలె కనిపిస్తుంది. ప్రియ దైవ బిడ్డలారా, అప్పటి వరకు ప్రాణాభయముతో ఏడ్చిన ఆ చిన్ని గొర్రెపిల్ల
కాపరి చేతిలో, కాపరి హృదయానికి ఆనుకొని ఆదమరిచి నిద్రపోతూ ఉంది. నా కాపరి నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు నా కాపరి హస్తంలో నేను సురక్షితముగా ఉన్నాను. నాకు భయమేలా అన్నట్లుగా ఆ చిన్ని గొర్రెపిల్ల ఆదమరిచి నిద్రపోతూ ఉంది కాపరి ఒడిలో. ప్రియ దైవ బిడ్డలారా, ఎంతో అతి కష్టం మీద కాపరి ఆ వేరును పట్టుకుని పైకి ఎక్కుతూ ఉన్నాడు. ఇంకాస్త దూరమైతే ఒడ్డుపైకి చేరుకుంటాను అనగా పైకి చూశాడు. ఒక్కసారి గుండె ఆగినంత పనైంది కాపరికి. ఎందుకనగా తాను పట్టుకున్న వేరు కొద్దిగా తెగడం మొదలవుతూ ఉంది. ఆ శబ్దం వినొస్తుంది పటపట అంటూ. కాపరి గుండె ఆగినంత పనైంది. వేరు ఎక్కడ తెగుతుందో అని ఇంకాస్త తొందరగా ఎక్కాలని ప్రయత్నించాడు. కానీ సాధ్యపడలేదు కాపరికి. తన చేతిలో ఉన్న గొర్రెపిల్ల వైపు చూశాడు ఒకసారి. గొర్రెపిల్ల ఆదమరిచి నిద్రపోతూ ఉంది కాపరి హస్తంలో. అప్పుడు తెలుస్తుంది, ప్రియ దైవ బిడ్డలారా, నేను చనిపోబోతున్నాను. ఈ వేరు తెగుతూ ఉంది అని కాపరికి తెలిసింది. తన మరణము తెలుస్తోంది. ప్రియ దైవ బిడ్డలారా, తన మరణము తనకి ఎప్పుడైతే తెలుస్తూ ఉందో, తన చేతిలో ఉన్న ఆ చిన్ని గొర్రె పిల్లను దగ్గరి దాకా దరికి అతి చేరువలో ఉన్న ఆ కాపరి తన చేతిలోనున్న ఆ చిన్ని గొర్రె పిల్లను ఒక్క మారుగా ఒడ్డుపైకి విసిరేయడం జరిగింది. చిన్ని గొర్రెపిల్ల బావి ఒడ్డుపైకి వచ్చి పడింది. వేరు తెగడం కాపరి గమనించాడు. గొర్రెని చూస్తూ ఉన్నాడు. వేరు తెగినది. ప్రియ దైవ బిడ్డ, తల క్రిందులుగా బావిలో పడిపోయాడు కాపరి. తల పలిగి రక్తసిక్తమై మరణించాడు. ప్రియ దైవ బిడ్డ, నా గొర్రె కోసము నా ప్రాణం దారపోయిదును. నిజమైన కాపరి తన గొర్రె కోసం ప్రాణం దారపోయును అంటున్నాడు. ఓకేనమ్మా.